హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తన బాధని కాంచనతో చెప్పుకోవడానికి వచ్చిన కావేరి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కాశీ తన ఫ్రెండ్ కి డబ్బులు ఇచ్చి మోసపోతాడు. అలా మాణిక్యం కాశీని నిలదీసి నా డబ్బులని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ 4 రోజుల్లో కట్టాలి, లేకపోతే నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఈ విషయాన్ని స్వప్న కావేరితో చెప్తుంది. అలా కావేరి స్వప్న వాళ్ళకి సహాయం చేయడానికి తన అకౌంట్ లో ఉన్న డబ్బులని ఇవ్వాలని అనుకుంటుంది. కానీ శ్రీధర్ ఆ చెక్ బుక్ ని లాకర్ లో పెట్టి లాకర్ తాళాలని కూడా తన దగ్గరే పెట్టుకుంటాడు. అప్పుడు కావేరి, ఇప్పుడు నేను స్వప్న కష్టాన్ని ఎలా తీర్చేది, నా బాధని ఎవరితో చెప్పుకోవాలి, స్వప్న కష్టం ఎలా తీరుతుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కావేరికి కాంచన గుర్తుకు వస్తుంది. అవును, ఈ విషయం అక్కతో చెప్పి చూద్దాం, అక్క చేయగలిగిన సహాయం నాకు చేస్తుంది కదా, లేకపోతే ఏదైనా పరిష్కార మార్గం కూడా చూపించగలదు కదా అని అనుకొని మరుసటి రోజు ఉదయాన్నే కాంచనని కలవడానికి కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అలా కావేరి కాంచనని కలవడానికి ఆ ఇంటికి రాగానే కాంచన పరిస్థితిని చూసి కావేరి ఆశ్చర్యపోతుంది. అక్క, ఏమైందక్క, నీకు తలకి గాయమేంటి, కట్టుకట్టారేంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు కాంచన, నాకేమీ కాలేదు కావేరి, నేను నిన్న వీల్ చైర్ లో నుంచి కింద పడిపోయాను, అందుకనే కట్టారు అని అంటుంది. అప్పుడు కావేరి, అవునా అక్క, మాకు అసలు ఎవరు ఒక్క మాట కూడా చెప్పనే లేదు అని అంటుంది. అప్పుడు కాంచన, చిన్న గాయమే కదా కావేరి, అందుకే చెప్పలేదు అని అంటుంది. అప్పుడు కావేరి, ఏంటక్క చిన్న గాయం, ఇంత పెద్ద కట్టు కడితే నీకు ఇప్పుడెలా ఉందక్క అని అంటుంది. అప్పుడు కాంచన, ఇప్పుడు పర్లేదు కావేరి, నేను బాగానే ఉన్నాను అని అంటుంది. అప్పుడు కాంచన, అవును కావేరి, ఈ విషయం నీకు ముందే తెలుసా అని అంటుంది. అప్పుడు కావేరి, లేదక్క, నేను నిజానికి నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను, కానీ ఇక్కడ నీ పరిస్థితిని చూసి నేను ఇప్పుడు ఆ విషయం ఇక్కడ మాట్లాడకపోతేనే చాలా మంచిది అని అంటుంది. అప్పుడు కాంచన, ఏంటది కావేరి, చెప్పు, పర్లేదు అని అంటుంది. అప్పుడు కావేరి, అది అక్క అని జరిగిందంతా చెప్తుంది. అప్పుడు కాంచన, ఆ మనిషి అంతే కావేరి, ఆ మనిషి ఎవరికన్నా మంచి చేయాలని అనుకుంటే అస్సలు చేయనివ్వడు, అది జరగనివ్వడు, ఇలానే అడ్డుపడుతూ ఉంటాడు అని అంటుంది. అప్పుడు కావేరి, అవునక్క, ఇప్పుడు నా కూతురు కష్టాల్లో ఉంది, తన కష్టాన్ని ఎలాగైనా తీర్చాలి అని అంటుంది. అప్పుడు కాంచన, స్వప్న నాకు మాత్రం కూతురు కదా, నేను ఈ విషయాన్ని వెంటనే కార్తీక్ తో మాట్లాడతాను, వాడు ఏదో ఒకటి చేస్తాడు అని అంటుంది. అప్పుడు కావేరి, అది కాదక్క, మీ పరిస్థితి తెలిసి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, నన్ను క్షమించక్క అని అంటుంది. అప్పుడు కాంచన, అయ్యో పర్లేదు కావేరి, మేము కష్టాల్లో ఉన్నప్పుడు అయిన వాళ్ళు కూడా మమ్మల్ని దూరం పెట్టినప్పుడు మాకు అండగా ఉంది మీరే కదా, మాకు తోడుగా ఉంది మీరే కదా అని అంటుంది. మనమంతా ఒకటే కావేరి, స్వప్నకి కష్టం వస్తే తన అన్నయ్య అసలు ఊరుకుంటాడా, నేను వెంటనే ఈ విషయాన్ని కార్తీక్ తో చెప్తాను, వాడు ఏదో ఒకటి చేస్తాడు, నువ్వేమీ కంగారు పడకు, స్వప్న కష్టం ఖచ్చితంగా తీరుతుంది, కార్తీక్ ఏదో ఒకటి చేస్తాడు అని అంటుంది. అలా కావేరికి ధైర్యం చెప్తుంది. అప్పుడు కావేరి, చాలా థ్యాంక్స్ అక్క, నీతో వచ్చి మాట్లాడిన తరువాత నాకు ధైర్యం వచ్చింది, నా కూతురి కష్టం ఖచ్చితంగా తీరుతుంది అని. నేను వచ్చేటప్పుడు చాలా బాధగా దిగులుగా వచ్చాను, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు చాలా ధైర్యంగా నమ్మకంతో వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు కాంచన, జాగ్రత్తగా వెళ్ళు కావేరి అని అంటుంది. అప్పుడు కావేరి, అలాగే అక్క అని అంటుంది. అప్పుడు కాంచన, అలాగే ఇంకొక విషయం కావేరి, ఈ సమస్యని మనం ఆ మనిషికి తెలియకుండా పరిష్కరించాలి, ఆ మనిషికి తెలిస్తే మళ్ళీ ఇది కూడా చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అని అంటుంది. అప్పుడు కావేరి, అలాగే అక్క, ఆయన సంగతి నేను చూసుకుంటాను కదా అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.